శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 846692. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి నీకోసమే ఒక నిధిని దాచిపెట్టాను. అది ఇప్పుడు నిన్ను చేరుకునే సమయం ఆసన్నమైంది బిడ్డ. ఈ ఒక్క పని చేసి దాన్ని దక్కించుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి నిధిని మన కోసం దాచిపెట్టి ఉంచారో అది మనకి సందేశం ద్వారా అందించాలనుకుంటున్నారు. అది మన బాబాగారు సందేశం వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. బిడ్డ, 2 మాసాల నుంచి నువ్వు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఈ మాసం నుంచి తొలగిపోయి నీకు మానసిక ఆనందం అయితే కలుగుతుంది. నువ్వు చేస్తున్న విశేషమైనటువంటి పనుల వల్ల ఆదాయం లభించడంతో పాటుగా నువ్వు మొదలుపెట్టే పనులన్నీ కూడా విజయాన్ని సాధిస్తావు బిడ్డ. ఈ మాసం నుంచే నువ్వు ఎన్నో వార్తలైతే వింటావు. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి బిడ్డ. నువ్వు ఏది అనుకుంటే అది త్వరగా పూర్తవుతుంది. నీ బిడ్డల ద్వారా నువ్వు మంచి వార్తలు నీకు అందడంతో పాటు మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది బిడ్డ. అన్ని రకాలుగా నీకు ఈ నెలంతా కూడా మంచి జరుగుతుంది. కష్టం తర్వాత వచ్చే సుఖం అనేది ఎంతో హాయిగా, ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కదా బిడ్డ. నీకు భవిష్యత్తులో ముందుకు నడవడానికి కావలసిన అనుభవాన్ని కూడా ఇస్తుంది. ఇక నుంచి నువ్వు ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకుంటే తలచిన వెంటనే ఆచరణలో పెట్టడానికి అవకాశాలైతే చెయ్యి బిడ్డ. ఎంతటి స్థాయిలో ఉన్నవారికైనా సరే అప్పుడప్పుడు ఇటువంటి ఇబ్బందులు రావడం అనేది సహజమని గుర్తించుకో బిడ్డ. కష్టం రాగానే కంగారు పడవద్దు. కష్టం వచ్చిందని భయపడకూడదు బిడ్డ. కష్టం తర్వాత వచ్చే ఆనందం కూడా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఓపిక పట్టు. ఓపిక పట్టిన తర్వాత నీకే తెలుస్తుంది బిడ్డ. నేను చెప్పే ప్రతి మాట కూడా నిజమని నీకే తెలుస్తుంది. నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావని నాకు తెలుసు. నీకు ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది. నేను చెప్పిన ప్రతీది కూడా సత్యమని నువ్వు గుర్తుంచుకో. నువ్వు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు నీ పని మీద పూర్తి విశ్వాసం, నమ్మకాన్ని ఉంచాలి బిడ్డ. ఆపై భారం మొత్తం కూడా నాపై వెయ్యు. నేను చూసుకుంటాను కదా. ఈరోజు నువ్వు ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా వింటావు బిడ్డ. మీ శుభవార్త నీకు చేరాలని ఎన్నో ఏళ్లుగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా శుభవార్తను అందిస్తున్నాను. గత కొంతకాలంగా నువ్వు ఆర్థిక బాధలైతే పడుతున్నావో ఆ బాధను తొలగించుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నాలు ఏవి కూడా ఫలించక ఈ రోజుటి వరకు కూడా నానా యాతన పడుతూనే ఉన్నావు బిడ్డ. అటువంటి బాధలన్నీ కూడా తొలగి నువ్వు అనుకున్నవన్నీ కూడా నీకు లభించే సమయం ఇదే తల్లి. అందుకే నేను నీకు ఏ శుభవార్త అయితే తీసుకుని వచ్చానో నీకు రాజయోగం కలగపోతుందని చెప్పబోతున్నాను తల్లి. నువ్వు అనుభవిస్తున్న ఈ బాధలన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటావు. మొదట నీకైతే నీ రుణ బాధలన్నీ కూడా తొలగిస్తాను. ఎవరికైతే నువ్వు అప్పు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నావో వారికి తిరిగి వారి సొమ్ము చెల్లించడానికి ఈ రోజు నుంచే నీకు ధనం లభించేలా చేస్తాను బిడ్డ. కొద్ది రోజుల్లో ఆ రుణభారం అంతా కూడా తొలగిపోతుంది. ఆ తర్వాత మీరు కోరుకున్నటువంటి సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి ఒక అవకాశం లభిస్తుంది. నువ్వు కోరుకున్న ఇంకొక కోరిక సొంతిల్లు కావాలని. ఇది నిజమే కదా బిడ్డ. ఆ కోరిక అయితే నేను త్వరలోనే నెరవేరుస్తాను బిడ్డ. మనిషికి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి దుస్తులు, ఇవి అతి ముఖ్యమైనటువంటి అవసరాలు బిడ్డ. వీటికి లోటు లేనివాడు ఈ ప్రపంచంలో హాయిగా జీవించగలడు.
వీటికి ఏనాడు కూడా నీకు కొరత అనేది ఉండదు బిడ్డ. నీ ఆర్థిక అవసరాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ఆర్థికంగా నువ్వు మంచి స్థాయికైతే వెళ్తావు. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు పడిన కష్టాలలో ఆర్థిక విషయాల్లో ఎలా ఉండాలనేది తెలుసుకున్నావు కదా బిడ్డ. సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నీ కుటుంబం అంతా కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి బిడ్డ. నేను చెప్పేది ఒక్క విషయం నువ్వు చేస్తావా తల్లి? ప్రతి గురువారం నా ముందు నువ్వు 9 దీపాలను వెలిగించు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకంతా మంచే జరుగుతుంది బిడ్డ. మీ ఇంట్లో త్వరలో శుభకార్యాలు కూడా జరగబోతున్నాయి. నువ్వు నీ కుటుంబం అంతా కూడా కలిసి షిరిడీకి రావాలని అనుకుంటున్నారు కదా. ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నారు. అయినను కూడా రాలేకపోతున్నారు బిడ్డ. ఏదైనా పని ప్రారంభించే ముందు నీ పనికి అడ్డంకి కలుగుతుంది. నా షిరిడీకి రావాలని అనుకున్నప్పుడు కూడా ఏదో ఒక చిన్న చిన్న విషయాల మూలకంగా మీరు ఆగిపోతున్నారు బిడ్డ. నిజమే కదా. అందుకనే మీరు చాలా బాధపడుతున్నారు. మీరు ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నా మీరు రాకపోవడానికి ఇంకా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ సమయంలో మీరు రాకపోవడమే మీకు మంచిదనుకుంటాను. కావున ఆ ప్రయాణం ఆగి ఉంటుంది బిడ్డ. ఏది జరిగినా మన మంచికని అంటారు కదా. ప్రయాణం నీకు ఒకవేళ అడ్డంకి వచ్చింది అంటే అది కేవలం నీ మంచి కోసం మాత్రమే అయ్యుంటుందని నువ్వు గుర్తుపెట్టుకో. నీకు అనుకూలంగా జరిగినప్పుడు వ్యతిరేక ఆలోచనలతో చూడకూడదు. అది మన మంచి కొరకే జరిగిందని అనుకోవాలి. త్వరలోనే మీ ఇంట ఒక శుభకార్యం జరగబోతుంది. ఇన్ని రోజులుగా నువ్వు నీ బిడ్డకు వివాహం జరిపించాలని అనుకుంటున్నావు కదా. ఎన్ని సంబంధాలు చూసినా కూడా చిన్న చిన్న కారణాల వల్ల తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నావు. నీకు మంచి అనుకూలమైన సంబంధం కుదిరి వివాహం వేడుకగా జరుగుతుంది. ఆ దంపతులిద్దరిని కూడా తీసుకొని నీ కుటుంబం షిరిడీకే వస్తుంది నాయనా. ఎంతో ఆనందంగా నన్ను దర్శించుకొని క్షేమంగా నీ ఇంటికి చేరి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో అయితే జీవిస్తారు బిడ్డ. అసలు ఆలస్యమైనప్పటికీ మీరు కోరుకున్న దానికంటే కూడా ఈ ప్రయాణం ఇంకా ఇంకా ఆనందంగా జరుగుతుంది. ఇంతకుముందు నువ్వు ప్రయాణం కట్టినప్పుడు చిన్న చిన్న అడ్డంకుల వల్ల వెనక్కి తిరిగి వెళ్ళిపోయావు కదా. ఇప్పుడు ఆ ప్రయాణం ఇంకా ఆనందంగా జరుగుతుందని మాట ఇస్తున్నాను. నీ మనస్సు కూడా ఈ వివాహం జరిగిన తర్వాత ప్రశాంతత పొందుతుంది. కాబట్టి నన్ను దర్శించుకునే సమయాన నీ మనసులో ఎటువంటి బాధలైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండానే నన్ను దర్శించుకుని ఆనందమైతే నువ్వు పొందుతావు బిడ్డ. నేను చెప్పినట్లుగా త్వరలోనే కొత్త దంపతులు ఇద్దరిని కూడా షిరిడీకి తీసుకుని వచ్చి నా దర్శనానికి తీసుకుని వెళ్ళండి. నీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పిల్లా పాపలతో గడపాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను బిడ్డ. నిన్నటి రోజున నీ అవసరానికి కొద్ది మొత్తంలో ధనం అందించాను కదా. అలా ఇక నుంచి నీకు కొద్దిగా అయినా సరే ధనం అందుతుంది బిడ్డ. అది జాగ్రత్త చేసుకొని నీ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకో. ఆశ్చర్యానికి గురి చేసే ఎన్నో సంఘటనలు జరగబోతున్నాయి. నీ సంతోషానికి అవధులు ఉండవు. నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది బిడ్డ. ఈ మాట ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీకున్న లక్ష్యం పైన నువ్వు గురిపెట్టు. నీకు ఎటువంటి ఆటంకం నీకు రాకుండా చూసే బాధ్యత నాదే కదా బిడ్డ. నువ్వు పట్టుదలతో ఉంటే నీకు విజయం అనేది బహుమతి ఖచ్చితంగా అందుతుంది. 10 మందిలో గౌరవంగా జీవించే అదృష్టాన్ని అడిగావు కదా బిడ్డ. ఈ రోజుతో నిన్ను పట్టి పీడుస్తున్న దరిద్రం మొత్తం వెళ్ళిపోతుంది. ఇకపై అన్నీ మంచి రోజులే. ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది. ధనవంతురాలు వయ్యావని శ్రమించడం మానవద్దు బిడ్డ. దేనినైనా నువ్వు కోల్పోతావని భయపడుతున్నావు కదా. నువ్వు భయపడుతున్న దానిని నేనెప్పుడు కూడా దూరం కానివ్వను. ధైర్యంగా ఉండు. ప్రతి పని ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళు. భారం మొత్తం నాపైన వేయి బిడ్డ. అందులోనే ఆనందం మీ ఇంట విరబూస్తుంది. త్వరలోనే నీ మనసులో ఉన్న కోరిక నెరవేరి సంతోషమైతే కలుగుతుంది. నీకు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. నేను నీ వెనకే ఉండగా దిగులెందుకమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి నిధినైతే మన కోసం అందించారండి. మరి బాబాగారి యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.